26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. బాక్సాఫీస్ దగ్గర మరోసారి బిగ్గెస్ట్ వార్కు రంగం సిద్ధమవుతోంది. ఒకవైపు సూపర్ స్టార్ రజనీకాంత్, మరోవైపు మెగాస్టార్ చిరంజీవి మధ్య నువ్వా నేనా అనే స్థాయిలో బాక్సాఫీస్ వార్కు తెరలేవబోతోంది. 3 ఏళ్ల కింద చిరుపై రజనీకాంత్ పై చేయి సాధించారు. మరి ఆ లెక్క ఇప్పుడు చిరంజీవి సరిచేస్తారా? విశ్వంభరతో వడ్డీతో సహా తిరిగిచ్చేస్తారా? ఈసారి వార్ ఎలా ఉండబోతోంది చూస్తున్నారుగా. అక్టోబర్ 15న జైలర్ 2 వస్తుందని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఆ మరుసటి రోజే అక్టోబర్ 16న చిరంజీవి విశ్వంభర రిలీజ్ కాబోతోంది. సరిగ్గా 3 ఏళ్ల క్రితం ఆగస్ట్ 10న జైలర్, 11న భోళా శంకర్ ఒక్కరోజు గ్యాప్లో వచ్చాయి. అప్పుడు బాక్సాఫీస్ దగ్గర జైలర్ సినిమాతో రజనీకాంత్ భారీ విజయాన్ని సాధించి ఆధిపత్యం చూపించారు. ఈసారి బాక్సాఫీస్ లెక్కలు పూర్తిగా మారే అవకాశం ఉందని మెగా అభిమానులు గట్టి నమ్మకంతోనే ఉన్నారు. విశ్వంభర సోషియో ఫ్యాంటసీ కావడం, పైగా దసరా సెలవులు కావడంతో ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కు క్యూ కడతారు. పైగా మన శంకర వరప్రసాద్ గారితో హిట్ కొట్టి చిరు మంచి ఫామ్ లో ఉన్నారు. ప్రస్తుత ఫామ్ పరంగా చూసుకుంటే రజనీకాంత్ కంటే చిరంజీవి ముందున్నారు. వేట్టయాన్, లాల్ సలాం వంటి ఫ్లాప్లతో రజనీ వరుస ఫ్లాప్లో ఉన్నారు. కూలీ కూడా అంతంత మాత్రంగానే ఆడింది. చిరంజీవి మాత్రం సంక్రాంతి విజయంతో మంచి జోష్లో ఉన్నారు. కానీ జైలర్ 2 లాంటి పవర్ఫుల్ సీక్వెల్ తో వస్తున్న రజనీకాంత్ ను కూడా ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఒకవైపు మెగాస్టార్ ఫ్యాంటసీ మ్యాజిక్, మరోవైపు సూపర్ స్టార్ యాక్షన్ స్వాగ్ ఈసారి బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్నాయి. జైలర్ 2 మళ్లీ సంచలనం సృష్టిస్తుందా, లేక విశ్వంభరతో చిరు తన స్టామినా ఏంటో చూపిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా ఈ ఇద్దరు లెజెండ్స్ మధ్య జరిగే ఈ దసరా సమరం అభిమానులకు పండగ వాతావరణం తీసుకురావడం ఖాయం. జననాయకన్ సినిమా విడుదలకు ముహూర్తం ఖరారైందా? సెన్సార్ చిక్కుల నుండి బయటపడి సినిమా బయటకొస్తోందా? వన్ లాస్ట్ టైం అంటూ విజయ్ను అభిమానులు సెలబ్రేట్ చేసుకునే సమయం ఆసన్నమైపోయిందా? జననాయకన్ చుట్టూ ఏం జరుగుతోంది? సెన్సార్ బోర్డు నుండి క్లియరెన్స్ వచ్చినట్టేనా? అదిగో పులి అన్నట్టు మారిపోయింది ఇప్పుడు జననాయకన్ రిలీజ్ మ్యాటర్. ఇప్పుడు అప్పుడు అంటున్నారే గాని ఆ అప్పుడు ఎప్పుడో మాత్రం చెప్పట్లేదు. ఎలాగైనా సినిమాని రిలీజ్ చేయాలని ఆ మధ్య నిర్మాత ఢిల్లీలోని సెన్సార్ బోర్డ్ ఆఫీస్ కి కూడా వెళ్ళొచ్చారు. అయినా అప్డేట్ ఏమీ రాలేదు. కానీ ఇప్పుడు సీన్ చూస్తుంటే నాయకుడి ఆగమనానికి సమయం ఆసన్నమైనట్టే అనిపిస్తోంది. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడి ఎట్టకేలకు సినిమా బయటకొచ్చేలానే కనిపిస్తోంది ఇప్పుడు. ఆ మధ్య ఎగ్జామినింగ్ కమిటీ యూఏ సర్టిఫికేట్ ఇచ్చినా ఒక మెంబర్ అబ్జెక్షన్ చెప్పడంతో రిలీజ్ ఆగిపోయింది. ఆర్మీకి సంబంధించిన విషయాలు, మతపరమైన సీన్స్ ఉన్నాయని రివైజింగ్ కమిటీకి పంపితే వాళ్ళు మార్చిలోనే క్లియరెన్స్ ఇచ్చేసారు. అన్నీ కుదిరితే ఆగస్ట్ లోనే సినిమా రాబోతోందని తెలుస్తోంది. విజయ్ తమిళనాడు సీఎం కావడంతో ఈ సెన్సార్ మ్యాటర్ కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది. అందుకే రిలీజ్ విషయంలో కంగారు పడట్లేదు మేకర్స్. చూడాలి మరి ఇప్పటికైనా జననాయకుడికి అడ్డు తొలగుతుందో లేదో. నెత్తిన పెట్టుకుని చూసుకునే సౌత్ ఇండస్ట్రీ ఉన్నా కూడా ఒక్కోసారి మన హీరోయిన్లు చేసే పనులు, తీసుకునే నిర్ణయాలు వింతగా అనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. దక్షిణాదిని కాదని నార్త్ వెళ్లిన బ్యూటీస్ అంతా ఫ్లాపుల్లోనే ఉన్నారు. ఎవరో ఒకరిద్దరికి మాత్రమే అక్కడ కాలం కలిసొస్తోంది తప్ప మిగిలిన వాళ్ళందరికీ షాక్ తప్పట్లేదు. దీనికి అసలు కారణం ఏంటి? బాలీవుడ్ లో అందరికీ రష్మిక మందనాకి ఉన్నంత అదృష్టమైతే ఉండదు కదా. తెలుగు, హిందీ అని తేడా లేకుండా అన్ని చోట్ల హవా చూపిస్తున్నారు ఈ బ్యూటీ. ఒక్క రష్మిక తప్పిస్తే నార్త్ వెళ్లి వరుస హిట్స్ కొట్టిన బ్యూటీస్ ఈ మధ్య కాలంలో ఎవరూ లేరు. ఇంకా చెప్పాలంటే అందరికీ మూకుమ్మడిగా ఫ్లాప్లొస్తున్నాయి. ఈ లిస్ట్లో పూజా హెగ్డే, మృణాల్ ముందున్నారు. బాలీవుడ్డే కావాలని కోరి మరీ వెళ్తున్నారు. హిందీ సినిమాలు చేస్తున్నారు. కానీ చివరికి ఏం మిగులుతోంది మన హీరోయిన్లకు అంటే పరాజయాలు తప్ప ఇంకేం లేదు. మొన్న ఈ మధ్య పూజా, మృణాల్ కలిసి నటించిన హై జవానీతో ఇష్క్ హోనా హై కూడా ఫ్లాప్ అయింది. వీకెండ్ వరకు ఓకే, కానీ ఆ తర్వాత కనబడలేదు ఈ సినిమా. దీనికి ముందు మృణాల్ నటించిన సన్ ఆఫ్ సర్దార్ 2 కూడా ఫ్లాపే. పూజా హెగ్డే టైం అయితే మరీ బ్యాడ్ గా ఉంది. ఈమె నటించిన హిందీ సినిమాలు అన్ని ఫ్లాప్లే. సల్మాన్, హృతిక్ లాంటి స్టార్స్ కూడా ఈమె జాతకాన్ని మార్చలేకపోయారు. వీళ్లే కాదు, రాజాసాబ్ ఫేమ్ మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ కు కూడా బాలీవుడ్ కలిసి రాలేదు. నిధి నటించిన మున్నా మైఖేల్, మాళవిక నటించిన యుద్ధ్రా లాంటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కీర్తి సురేష్ సైతం బాలీవుడ్ కు ఫ్లాప్ ఎంట్రీనే ఇచ్చారు. వరుణ్ ధావన్ హీరోగా నటించిన బేబీ జాన్ డిజాస్టర్ అయింది. సౌత్ లో వర్కౌట్ అయిన తేరీ సబ్జెక్ట్ హిందీలో కుదరలేదు. అప్పట్లో త్రిష సైతం ఖట్టమీట సినిమాతో ఫ్లాప్ ఎంట్రీనే ఇచ్చారు. రష్మిక మందానకు సైతం కాక్టైల్ 2తో ఈ మధ్య చేదు ఫలితమే వచ్చింది. మొత్తానికి సౌత్ బ్యూటీస్ కు ఈ మధ్య బాలీవుడ్ పెద్దగా కలిసి రావట్లేదు.
దురంధర్ లాంటి సినిమా తీసిన దర్శకుడితో నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయడానికి బాలీవుడ్ హీరోలే కాదు, అన్ని ఇండస్ట్రీలోని హీరోలు క్యూ కడతారు. జస్ట్ ఆయన ఊ అంటే నిర్మాతలు లైన్లో ఉంటారు. కానీ ఆదిత్యధర్ ఆలోచనలు మాత్రం మరోలా ఉన్నాయి. 3,000 కోట్ల ఫ్రాంచైజీ తరువాత ఆయన ఆలోచనలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అసలు ఇంతకీ ఆదిత్య ప్లాన్ ఏంటి? నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? యురి సినిమాతోనే తన రేంజ్ ఏంటో చూపించిన ఆదిత్యధర్ ధురంధర్తో ఇండియా టాప్ డైరెక్టర్స్ లో ఒకరైపోయారు. ఈయనతో సినిమా కోసం బాలీవుడ్ స్టార్స్ క్యూ కడుతున్నారు. కానీ ఆదిత్య మాత్రం ఇప్పటివరకు నెక్స్ట్ సినిమా ఏంటనేది చెప్పలేదు. సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్న ఆయన చూపులన్నీ తెలుగు హీరోలపైనే ఉన్నాయనే విషయం అర్థమైపోతోంది. మొన్నటి వరకు అల్లు అర్జున్తోనే ఆదిత్యధర్ నెక్స్ట్ సినిమా అనే ప్రచారం జోరుగానే సాగింది. కాకపోతే బన్నీ ఇప్పుడున్న బిజీకి కొత్త సినిమా మొదలవ్వాలంటే కనీసం 2 ఏళ్లకు పైగానే వేచి చూడాలి. ప్రస్తుతం అట్లీతో, ఆ తర్వాత లోకేష్ కనకరాజ్తో సినిమాలు ఓకే అయ్యాయి. అందుకే ఆదిత్య ఫోకస్ ప్రభాస్ వైపు షిఫ్ట్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. ఆదిత్యధర్ రాసే కథకు అంతే స్పాన్ ఉన్న హీరో కావాలి. ఇండియాలో అలాంటి ఇమేజ్ ఉన్న హీరో ప్రభాస్ మాత్రమే. ఆ మధ్య ముంబైలో సీక్రెట్ గా ప్రభాస్ ను ఆదిత్య కలిశారని, చాలాసేపు డిస్కషన్స్ జరిగాయని తెలుస్తోంది. అన్ని వర్కౌట్ అయ్యి కాంబినేషన్ కుదిరితే మాత్రం ఇండియన్ బాక్సాఫీస్ కు పూరకాలు రావడం ఖాయం అంటున్నారు అభిమానులు. చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర signing off. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమనీని డౌన్లోడ్ చేయండి.